పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరిక ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తుందా? తనపై ఏదైనా ప్రాణాంతక దాడి జరిగితే ఇరాన్ను చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో బాంబులతో నేలమట్టం చేయాలని అమెరికా సైన్యానికి ముందుగానే ఆదేశాలు ఇచ్చారని ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇది కేవలం ఒక హెచ్చరికేనా, లేక అమెరికా కొత్త యుద్ధ సిద్ధాంతానికి సంకేతమా? అసలు ఈ ప్రకటన వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ప్రపంచానికి ఇది ఎంతటి ప్రమాద సంకేతం? ఇదే నేటి నిజం. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా? అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరుగుతున్నాయా? అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద చర్చ. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన ప్రపంచ దృష్టిని ఒకసారిగా తన వైపు తిప్పుకుంది. తనపై ఇరాన్ ప్రాణాంతక దాడి జరిగితే ఇరాన్ను ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో బాంబులతో దాడి చేయాలని అమెరికా సైన్యానికి ముందుగానే ఆదేశాలు ఇచ్చానని ట్రంప్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు సాధారణ రాజకీయ హెచ్చరికలు కావు. ఇవి అమెరికా నిరోధక వ్యూహంలో కొత్త సంకేతాలుగా విశ్లేషించబడుతున్నాయి. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒక దేశాధ్యక్షుడు తన ప్రాణాలకు ముప్పు ఎదురైతే ఎలా స్పందిస్తారనేది ఒక విషయం. కానీ తాను లేకపోయినా అమలయ్యే సైనిక ప్రతీకార వ్యూహాన్ని బహిరంగంగా ప్రకటించడం దౌత్య చరిత్రలో చాలా అరుదైన పరిణామం. ఇది కేవలం ఇరాన్కు హెచ్చరిక మాత్రమే కాదు, అమెరికా మిత్ర దేశాలకు, ప్రత్యర్థి దేశాలకు, ప్రపంచ భద్రతా వ్యవస్థకు పంపిన రాజకీయ సంకేతం కూడా. నన్ను లక్ష్యంగా చేసుకుంటే దాని మూల్యం మొత్తం ఇరాన్ చెల్లించాల్సి ఉంటుంది అనే సందేశాన్ని ట్రంప్ స్పష్టంగా వినిపించారు. ఈ ఉద్రిక్తతకు మూలం నేటిది కాదు. 2020లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసిం సులేమానీ హత్య తర్వాత ట్రంప్ ఇరాన్ లక్ష్యంగా మారినట్లు అమెరికా అధికారులు ఎన్నోసార్లు వెల్లడించారు. గతంలో కూడా ఇరాన్ మద్దతుతో ట్రంప్పై హత్యాయత్నాల కుట్రలున్నాయని అమెరికా ఆరోపించింది. తాజాగా ఇజ్రాయెల్ అందించిన నిఘా సమాచారం ఇరాన్ నుంచి ముప్పు కొనసాగుతుందనే అమెరికా అంచనాలు ఈ ఉద్రిక్తతను మరింత పెంచాయి. అయితే ట్రంప్ మాత్రం ఇది కొత్త విషయం కాదని, ఇరాన్ తనను చాలా కాలంగా లక్ష్యంగా చేసుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ట్రంప్ వ్యక్తిగత భద్రత గురించిన కథ కాదు. ఒక వ్యక్తిపై దాడిని ఒక దేశంపై పూర్తిస్థాయి సైనిక ప్రతీకారంతో ముడిపెట్టి కొత్త వ్యూహం ప్రపంచ రాజకీయాల్లో ఎంతటి ప్రభావం చూపబోతోందనే అంశమే అత్యంత కీలకం. అయితే ఈ మొత్తం పరిణామంలో మరో ఆసక్తికరమైన కోణం కూడా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ అందించిన నిఘా సమాచారం, అమెరికా రక్షణ వర్గాలు జరుగుతున్న చర్చలు, ట్రంప్ చేసిన దూకుడు వ్యాఖ్యలు ఇవన్నీ ఒకే దిశగా పయనిస్తున్నట్లు కనిపించినా వాషింగ్టన్లో మాత్రం అందరూ ఒకే అభిప్రాయంతో లేరు. కొందరు భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇరాన్ నుంచి వచ్చే ప్రతి హెచ్చరికను అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిందే. మరికొందరి విశ్లేషణ మాత్రం భిన్నంగా ఉంది. ప్రతి నిఘా హెచ్చరిక నేరుగా యుద్ధానికి దారితీయాల్సిన అవసరం లేదని, వ్యూహాత్మక నిర్ణయాల్లో రాజకీయ, దౌత్య, సైనిక కోణాలన్నింటినీ సమతుల్యంగా పరిశీలించాలని వారు సూచిస్తున్నారు. ఇక్కడే అమెరికా ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాలు మరోసారి చర్చకొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్ ప్రభావాన్ని నియంత్రించడం అమెరికా, ఇజ్రాయెల్ రెండింటికి ఉమ్మడి లక్ష్యం. కానీ ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాల విషయంలో అప్పుడప్పుడు భిన్నాభిప్రాయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని తక్షణ ముప్పుగా చూస్తుంటే, మరోవైపు అమెరికా పరిపాలన వ్యవస్థలోని కొన్ని వర్గాలు ప్రత్యక్ష యుద్ధం ప్రాంతీయ అస్థిరతను మరింత పెంచుతుందని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ప్రకటన దౌత్య చర్చల కంటే నిరోధక శక్తి ప్రదర్శనకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇలాంటి కఠినమైన హెచ్చరికలు నిజంగా ప్రత్యర్థిని వెనక్కి తగ్గిస్తాయా, లేక ఉద్రిక్తతల్ని మరింత పెంచుతాయా? ఎందుకంటే చరిత్ర చెబుతున్న ఒక నిజం ఏంటంటే, అమెరికా ఇరాన్ సంబంధాలు విశ్వాసం కంటే అనుమానాలే ఎక్కువ కాలం నిలిచాయి. ప్రతి సైనిక హెచ్చరిక తర్వాత దౌత్య ప్రయత్నాలు బలహీనపడడం, ప్రతి దౌత్య ప్రయత్నం తర్వాత కొత్త భద్రతా సంక్షోభం తలెత్తడం గత 2 దశాబ్దాలుగా పునరావృతం అవుతూనే ఉంది. అందుకే ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది ఒక్క ట్రంప్ వ్యాఖ్య మాత్రమే కాదు. ఆ వ్యాఖ్య ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాం. ఆ వ్యాఖ్య తర్వాత పశ్చిమాసియాలో ఎలాంటి వ్యూహాత్మక ప్రతిస్పందనలు కనిపిస్తాయన్నదే అసలు ప్రశ్నే. అదే ఇప్పుడు ప్రపంచ భద్రతా సమీకరణాలను నిర్ణయించే కీలకాంశంగా మారుతోంది. అయితే ఈ మొత్తం ఉద్రిక్తతను కేవలం అమెరికా ఇరాన్ మధ్య వ్యక్తిగత శత్రుత్వంగా చూడటం పెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఈ ఘర్షణ వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి భద్రత ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో చిన్న ఉద్రిక్తత జరిగినా దాని ప్రభావం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదు. చమురు ధరల నుంచి ప్రపంచ ద్రవ్యోల్బణం వరకు
అనేక రంగాలపై దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా అమెరికా ఇరాన్ మధ్య ప్రతి సైనిక హెచ్చరికను ప్రపంచ మార్కెట్లు అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. మరోవైపు ఈ సంక్షోభం కేవలం క్షిపణులు, యుద్ధ విమానాలు, సైనిక స్థావరాలకే పరిమితం కావడం లేదు. గూఢచార సమాచారం, సైబర్ నిఘా, డ్రోన్లు, ప్రాక్సీ గ్రూపులు, సముద్ర భద్రత, అణు కార్యక్రమాలు ఇవన్నీ ఇప్పుడు ఒకే వ్యూహాత్మక సమీకరణంలో భాగమయ్యాయి. ఒకప్పుడు యుద్ధం అంటే రెండు దేశాల సైన్యాలు ముఖాముఖి తలపడేవి. కానీ నేడు యుద్ధం అనేది బహుముఖ రంగాల్లో ఒకేసారి సాగుతోంది. అందుకే ఇరాన్కు సంబంధించిన ప్రతి భద్రతా సమాచారం, ప్రతి అణు కార్యకలాపం, ప్రతి సముద్ర కదలిక ఇప్పుడు అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యాంశంగా మారింది. ట్రంప్ చేసిన హెచ్చరిక కూడా ఈ విస్తృత వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. కఠినమైన హెచ్చరికలు శాంతిని తీసుకొస్తాయా లేక యుద్ధాన్ని మరింత దగ్గర చేస్తాయా? అమెరికా తన నిరోధక శక్తిని ప్రదర్శించాలని చూస్తోంది. ఇరాన్ మాత్రం ఒత్తిడికి లొంగబోమనే సంకేతాలు ఇస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒక చిన్న లెక్క తప్పినా, ఓ తప్పు అంచనా వచ్చినా అది కేవలం రెండు దేశాలకే కాదు, మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతానికే భారీ మూల్యం చెల్లించే పరిస్థితిని తీసుకురావచ్చు. అందుకే ఇప్పుడు ప్రపంచం గమనిస్తున్నది ఒక ట్రంప్ వ్యాఖ్యను కాదు, ఆ వ్యాఖ్య తర్వాత జరిగే ప్రతి వ్యూహాత్మక కదలికను. ఎందుకంటే పశ్చిమాసియాలో ప్రతి నిర్ణయం ఇప్పుడు ప్రపంచ భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రకటన కేవలం ఒక రాజకీయ నాయకుడి ఆవేశపూరిత వ్యాఖ్యగా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇది అమెరికా అనుసరిస్తున్న నిరోధక వ్యూహంలో వస్తున్న మార్పులకు ప్రతిబింబంగా కనిపిస్తోంది. గతంలో ప్రత్యర్థి దేశాలకు రహస్య దౌత్య సందేశాలు పంపే అగ్రరాజ్యం ఇప్పుడు బహిరంగ వేదికలపైనే ప్రతీకార విధానాన్ని ప్రకటిస్తోంది. అదే సమయంలో ఇరాన్ కూడా తన అణు కార్యక్రమాన్ని, క్షిపణి సామర్థ్యాన్ని, ప్రాంతీయ ప్రాక్సీ నెట్వర్క్లను మరింత బలోపేతం చేస్తూ అమెరికాపై ఒత్తిడి కొనసాగిస్తోంది. అంటే ఒకవైపు నిరోధక శక్తి ప్రదర్శన, మరోవైపు ప్రతిఘటన సామర్థ్యాన్ని పెంచుకోవడం. ఈ రెండు వ్యూహాలు ఒకేసారి ముందుకు సాగుతున్నాయి. ఇదే పరిస్థితి భవిష్యత్తులో పశ్చిమాసియాను మరింత అస్థిరంగా మార్చే ప్రమాదాన్ని పెంచుతోంది. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నది కేవలం రెండు దేశాల మధ్య శత్రుత్వం కాదు, ఇది కొత్త ప్రపంచ భద్రతా సిద్ధాంతాలకు రూపమిస్తున్న వ్యూహాత్మక పోటీ. ఒకప్పుడు యుద్ధాలు భూభాగాల కోసం జరిగేవి. ఇప్పుడు ప్రభావం కోసం, నిరోధక శక్తి కోసం, సాంకేతిక ఆధిపత్యం కోసం, వ్యూహాత్మక ఆధిపత్యం కోసం జరుగుతున్నాయి. అందుకే ట్రంప్ చేసిన హెచ్చరికను ఒక రాజకీయ వ్యాఖ్యగా మాత్రమే చూడలేం. అలాగే ఇరాన్ ప్రతిస్పందనను కూడా ఒక సాధారణ భద్రతా చర్యగా తీసుకోలేం. ఈ రెండు దేశాల ప్రతి నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యూహాత్మక సమీకరణలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. పశ్చిమాసియాలో శాంతిని భంగపరుస్తున్నది కేవలం క్షిపణులు కాదు, పరస్పర అపనమ్మకం. ఉద్రిక్తతల్ని పెంచుతున్నది కేవలం సైనిక శక్తి కాదు, దౌత్య వైఫల్యం. ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది కేవలం ట్రంప్ హెచ్చరిక కాదు, అమెరికా ఇరాన్ రెండు వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించకపోవడమే. ఒకవేళ ఈ ఘర్షణ మరింత తీవ్ర రూపం దాల్చితే దాని ప్రభావం మధ్యప్రాచ్యానికి పరిమితం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ అన్నింటిపైన పడుతుంది. అందుకే ఈ సంక్షోభం మనకు చెబుతున్న ఒకే ఒక్క సందేశం ఏంటంటే శక్తి ప్రదర్శన యుద్ధాన్ని గెలిపించొచ్చు, కానీ శాశ్వత శాంతిని మాత్రం దౌత్యమే సాధించగలదు. ట్రంప్ హెచ్చరికతో అమెరికా ఇరాన్ ఉద్రిక్తత మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఈ కథలో అసలు ప్రశ్న ఎవరు గెలుస్తారన్నది కాదు, యుద్ధాన్ని ఎవరు ఆపగలరు అన్నది. ఎందుకంటే పశ్చిమాసియాలో ప్రతి ఉద్రిక్తత ప్రపంచ చమురు మార్కెట్ను, అంతర్జాతీయ వాణిజ్యాన్ని, గ్లోబల్ భద్రతను నేరుగా ప్రభావితం చేస్తోంది. ఇదే నేటి నిజం. శక్తి ప్రదర్శనతో శత్రువును భయపెట్టొచ్చు, కానీ పరస్పర అపనమ్మకం పెరిగితే ప్రపంచాన్ని యుద్ధాంచుల నుంచి వెనక్కి తీసుకురావడం మరింత కష్టమవుతుంది. మరి ఈ సంక్షోభం దౌత్యంతో ముగుస్తుందా లేక మరో చారిత్రాత్మక ఘర్షణకు నాంది పలుకుతుందా? వేచి చూడాలి.